అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక బోయేవాడు విల్లు బాణాలు ధరించి మెల్లగా నడుచుకుంటూ శివశివ అంటూ జపిస్తున్నాడు. కానీ ఆ నామానికి ఉన్న గొప్పతనం తెలియకుండానే అతను జపిస్తున్నాడు. ఆ వేటగాడు ఒక మారేడు చెట్టుపైకి ఎక్కి ఏదైనా జంతువు వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపు చూసినా ఏ జంతువు రాకపోవడంతో అతను తెలియకుండానే ఆ చెట్టుకున్న మారేడు ఆకులను తీసి కిందకి విసిరివేయడం చేస్తున్నాడు. ఆ చెట్టు కింద ఒక పవిత్రమైన శివలింగం ఆకుల మధ్య దాగి ఉంది. ఒక ఆడజింక ఆ చెట్టు దగ్గరలో ఉన్న కొలనులో నీరు తాగుటకు వస్తుంది. అప్పుడు ఆ వేటగాడు జింక మీదకి బాణం వేద్దామని చూస్తాడు. అప్పుడు ఆ జింక మానవ గొంతుతో నన్ను చంపవద్దని, ఇంటికి వెళ్ళి పిల్లలను చూసి వస్తానని చెప్తుంది. ఇంకొక ఆడజింక చాలా బలహీనంగా కనిపిస్తూ అదే దారిలో వస్తుంది. వేటగాడు బాణాన్ని సంధించగానే ఆ జింక తన శరీరం క్షీణించిపోయిందని, తన మాంసంతో వేటగాడి కుటుంబానికి పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతుంది. అయితే కొంత సమయం ఇస్తే తానే తిరిగి వస్తానని వాగ్దానం చేస్తుంది. వేటగాడి హృదయం మరింత నర్మగర్భంగా మారుతుంది. కొంతకాలం గడిచాక ఓ గంభీరమైన మగజింక అడవిలో నుంచి వస్తుంది. వేటగాడు బాణం ఎక్కుపెట్టగానే అది మానవ భాషలో తన కుటుంబ సభ్యులు ఇక్కడకు వచ్చారా అని అడుగుతుంది. వేటగాడు అవును అని సమాధానం ఇచ్చిన వెంటనే ఆ మగజింక నేను వారిని చూసి వస్తాను, ఆ తరువాత నన్ను వేటాడవచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది. రాత్రంతా వేటగాడు మెలకువగా మారేడు చెట్టు కింద గడుపుతాడు. అతను అనుకోకుండా శివరాత్రి జాగరణ పాటిస్తున్నాడు. అతడి చేతుల నుంచి మారేడు ఆకులు లింగంపై పడుతూనే ఉంటాయి. అలా ఆయన తెలియకుండానే శివపూజలో పాలు పంచుకుంటాడు. తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 4 జింకలు తిరిగి వస్తాయి. అవి వేటగాడిని తమను వేటాడమని కోరతాయి. ఈ సంఘటన చూసిన వేటగాడికి తనలో మార్పు స్పష్టమవుతుంది. అతడు తన బాణాన్ని నేలకేసి పడేస్తాడు. కళ్ళల్లో ఆనంద బాష్పాలతో ప్రాణిని సంహరించడమే కాదు, క్షమించడము ఓ మహత్తరమైన ధర్మమని గ్రహిస్తాడు. శ్రీ మహాదేవుడు తన నీలకంఠంతో గజచర్మ ధారణ త్రిశూలం చేతబట్టి ప్రత్యక్షమవుతాడు. శ్రీ మహావిష్ణువు నీలవర్ణం శంఖ చక్రాలతో కనబడతాడు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు వేదాలు చేతపట్టి ప్రత్యక్షమవుతాడు. వారు వేటగాడిని ఆశీర్వదిస్తూ అతడి భక్తి, జింకల సత్యనిష్టను ప్రశంసిస్తారు. ఆ జింకలు మృగశిర నక్షత్రంగా మారుతాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ప్రకాశించే లుబ్ధక నక్షత్రంగా మారతాడు.